ప్రాణహితలో మనకు ఇప్పటి వరకు మనకున్న 968 టీఎంసీల మనం ఇంకో 200-300 టీఎంసీలు వాడుకోవాలి. వాటి కోసం పెండింగ్ ఉన్నాయి ప్రాజెక్టులన్నీ. అవునా? అయితే మనము గోదావరిలో పంపకాలలో మనకు 968 టీఎంసీలని ఎవరు చెప్పలేదు. ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు అలొకేషన్స్ అవి. మరి ఎంతైనా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటా ఇంత, తెలంగాణ వాటా ఇంత, మహారాష్ట్ర వాటా ఇంత అని చెప్పినప్పుడు ఎన్ బ్లాక్గా 1480 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. ఎంతైనా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు 3వ టీఎంసీ కూడా పెట్టి ఆ 280లో 240 మనమే తీసుకుపోయినాం అనుకుందాం. ఇక వచ్చేటి ఒక 40 టీఎంసీలు. వరద వచ్చిన విషయాన్ని మనం చర్చించవద్దు, ఎందుకంటే వరద రావచ్చు రాకపోవచ్చు, అది డిపెండ్స్. నికర జలాల కౌంట్ 1480లో ఇప్పుడు 960 అనేది ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టుకున్నాం. వాటికి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మనం 3వ టీఎంసీ వాడుకోవాలంటే ఎంత అవుతుంది? 3వ టీఎంసీ వాడుకుంటే 240 టీఎంసీల దాకా తీసుకుపోవచ్చు మనం. మేడిగడ్డ గేట్లు వేయకుండానే. మేడిగడ్డ అవసరం ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా. ఎందుకంటే ఆ టైంలో గోదావరిలో ఫ్లడ్ ఉండదు. అప్పుడు ఉన్న వాటర్ ఆపుకోవడానికి, ఉన్న వాటర్ ఆపుకుంటే మనకు యాసంగి పంటలకు ఇచ్చుకోవడం. మరి యాసంగి పంటలు 40 టీఎంసీలతో మనం 20-30 లక్షల ఎకరాల పంటలు పండుతాయా? పండాయి. మరి మనం ఏం చేస్తామంటే సెప్టెంబర్ అక్టోబర్లో నింపుకుంటాం. అన్ని వర్షాలు తగ్గిన తర్వాత నింపుకుంటాం. శ్రీరామ్ సాగర్ నింపుకుంటాం, నిజాం సాగర్ నింపుకుంటాం, మల్లన్న సాగర్ నింపుకుంటాం, కొండపోచమ్మ నింపుకుంటాం, మిడ్మానేర్ నింపుకుంటాం. ఇవన్నీ ఎల్లంపల్లి నింపుకుంటాం. ఇవన్నీ నింపుకోవడం వల్ల మన కోతల సమయంలో పుట్టకొచ్చే టైంకు కొంత తక్కువ పడుతుంది. అప్పుడే మేడిగడ్డ అవసరం మనకి. మేడిగడ్డ ద్వారా వచ్చేది 30-40 టీఎంసీలు. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఆ నదిలో లభ్యమయ్యే నీళ్ళు ఒక 30-40 టీఎంసీలే. బట్ అది చాలా అవసరం మనకి. 40-50 లక్షల ఎకరాలకు అది జీవధార. అది లేకపోతే కాదు. మరి మేడిగడ్డ లేకపోతే మనకేం కాదంటే ఎందుకు కాదు? మనము ఈ 240 టీఎంసీలు మేడిగడ్డ లేకుండా కూడా మనం లిఫ్ట్ చేయగలుగుతాం. వాస్తవంగా జూన్లో గేట్లు వేస్తే, మేడిగడ్డ గేట్లు తీస్తే మనం అక్టోబర్ దాకా మళ్ళీ గేట్లు వేయం. వచ్చిన నీళ్ళంతా ఫ్లో ఉంటుంది, వదిలిపోతాయి. ఆ ఫ్లో నుంచే మనం ఎత్తుకుంటాం. కానీ మన ఫ్లోని ఎక్కడెక్కడ ఆపుకుంటాం? మనం సముఖ బ్యారేజ్ దగ్గర ఆపుకుంటాం, కొంత వాడుకుంటాం, దేవాదిలో వాడుకుంటాం, ఎస్ఆర్ఎస్పీ సెకండ్ ఫేజ్ వాడుకుంటాం, తర్వాత సీతారామ దగ్గర ఆపుకుంటాం, అక్కడ ఖమ్మం జిల్లాకు డైవర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయి. అయితే గలగల గోదావరికి మాత్రం బ్రేక్ పడుతుంది. మరి ఇప్పుడు బనకచెర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోవాలి? అటు బోధ్ఘాట్ కడుతున్నారు, ఇటు ప్రాణహిత మీద 300 టీఎంసీ. అలాగే అన్నకు ఒక 100 టీఎంసీలు ఇంద్రావతిలకు వస్తాయి. బట్ ఆ 100 ప్రాణహితలు వచ్చే ఇంకో 40-50 టీఎంసీలు లేదా 100 టీఎంసీలు అనుకున్నా కూడా మనం కింద వాడుకుంటాం కదా. ఇంకా వరద వచ్చేది క్లౌడ్ బర్స్ట్ అయితే తప్ప పోలవరానికి నీళ్ళే రావు. మరి పోలవరానికి కూడా నా 194 టీఎంసీల రిజర్వాయర్, అది 194 టీఎంసీల రిజర్వాయర్ అంటే 300 టీఎంసీలు వాడుకోవచ్చు అక్కడ నుంచి.